నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన స్పందించడానికి ఈ అంశంపైన స్పందించడానికి ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లోపల కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడానికి వస్తున్నారు, కౌగిలించుకున్నట్లే చేసి కడుపులో కత్తులు పొడుస్తారు అనేటటువంటి మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఆయనకు కూడా తెలుసు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఖమ్మంకు సంబంధించినటువంటి వాళ్ళు కండ్లో కారం వేసుకొని కడుపులో కత్తులు పెట్టుకొని, నల్గొండకు సంబంధించినటువంటి ఆయన చుట్టూండేటటువంటి వ్యక్తులే జేబుల లోపల బాంబులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయనకు ఆ విషయం కూడా తెలుసు. అంటే పాపం వాళ్ళని అనలేక, ఖమ్మం కత్తులను అనలేక, నల్గొండ జేబులో ఉన్నటువంటి బాంబులు అనలేక పాపం భయపడి మమ్మల్ని అంటున్నారు. కానీ ఏ క్షణంలో అయినా ఖమ్మం కత్తులు ఓడవచ్చు, నిన్ను నల్గొండ బాంబులు నీ మీద వేలవచ్చు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఎవరు వినట్లేదు, మంత్రులే రేవంత్ రెడ్డి కుర్చీ మీద కన్నేసిరని చెప్పి మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏ మంత్రులు వాళ్ళు కన్నేసింది? అంటే సీఎం సీటుకే ఎసరు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఒకటి కాదు కదా, కాంగ్రెస్ లోపల కుర్చీలాట నడుస్తున్నది. ఇప్పుడు కుర్చీలాటలు ఏం చేస్తాం మనం అంటే, విజిలేయంగానే టక్కున పోయి కుర్చీలో కూర్చుంటాం. ఈయన పరిస్థితి ఏంటంటే బయటికి వెళ్ళంగానే చూసుకుంటూ నా కుర్చీ మీద ఎవడాలో కూర్చోగలడు అనేటటువంటి భయం ఉంది ఈయనకు. ఆయనకు బాగా తెలుసు, నేను ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా నా కుర్చీ వేరోడు ఆక్యుపై చేస్తాడనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి కుర్చీలాట కార్యక్రమం నడుస్తూ ఉన్నది.